హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. ఈ రోజు మార్కెట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా టెక్నికల్స్ చాలా సూపర్ గా వర్క్ అయ్యాయి. సో ఎలా జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ లో నిన్న మనం మాట్లాడుకున్నాం, ఐడియా ఉందా అండి? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది అని మాట్లాడుకున్నాము. ఈ రోజు మనకి అప్ టు 1 జోన్ టచ్ అయిందండి. 1 జోన్ వరకు వెళ్ళింది. అంటే స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ ఆల్రెడీ ఈ స్వింగ్ ఇది 3rd టైం అండి ఇది టచ్ చేయడం ఈ స్వింగ్ ని. సో మండే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట. ఎందుకు మండే అంటున్నానంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా మనకి రేపు మార్కెట్ హాలిడే ఉందండి. సో సాటర్డే అండ్ సండే కూడా హాలిడే. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఇక్కడ 3 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్. దిస్ ఇస్ ద 3rd టైం అండి. ఓకే, అండ్ ఇప్పుడు 5 minutes అండ్ 15 minutes చూద్దాము. ఫస్ట్ 5 minutes లో చూస్తే 5 minutes లో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎంట్రీ ఇచ్చిందండి హ్యాపీగా. దిస్ ఈస్ ద ఎంట్రీ క్యాండిల్ ఓన్లీ. ఇది మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇది పెద్ద చేస్తున్నానండి, ఇది క్లోజ్ చేసేసాను. సో ఫస్ట్ మనకి ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ఉంది. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం 1, 2, 3 మూడిటి ప్రకారం కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ మనం ఈ స్వింగ్ తీసుకుంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఈ జోన్ కాదు, దీనికంటే కింద ఉన్న జోన్ కావాలి, ఈ జోన్. సో ఇంతవరకు తీసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాము. అదే క్యాండిల్ హైలో 46 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. సపోర్ట్ జోన్ ని టచ్ చేసింది. సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. మీరు ఇక్కడ పర్ఫెక్ట్ గా గమనిస్తే ఒకసారి నేను 15 minutes లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ 15 minutes లో చూస్తే 15 minutes డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. గమనించారా? డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం బేరిష్ గా ఉంది. సో మీకు నేను నిన్న క్లోజింగ్ టైంలోను అండ్ నిన్న వీడియోలోను కూడా ఏం చెప్పానండి, 1-2 సార్లు చెప్పాను. రెండు కూడా ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉందా, డబల్ ఇంజన్ కూడా బేరిష్ గా మారాలి, లేదా ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉందా, డబుల్ ఇంజన్ కూడా బుల్లిష్ గా ఉండాలి. రెండు ఒక సైడ్ కుంటే మాత్రమే ర్యాలీ అనేది ఉంటుంది అని చెప్పాను. అండ్ ఇది డబుల్ ఇంజన్ ని క్రాస్ చేసి కిందకు వచ్చినా సరే నేను బేరిష్ గా చూడడం లేదు. మార్కెట్ లో అంత నెగిటివ్ న్యూస్ లేదు, మార్కెట్ లో పాజిటివ్ ఉంది అని నిన్న క్లియర్ గా చెప్పానండి. సో అప్ టు ఈ క్యాండిల్ వరకు కూడా మార్కెట్ ఈ క్యాండిల్ లో మనకి ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్ గా మారింది. సో ఈ క్యాండిల్ వరకు కూడా సైడ్ వేసే కొనసాగింది. ఎలా అంటే మీకు నేను 5 minutes లో చూపిస్తాను చూడండి. 5 minutes లో కిందకు వచ్చింది అండ్ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది. యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, కొద్దిగా మాత్రమే మూవ్ అయింది. ఈ క్యాండిల్ లో మళ్ళీ బేరిష్ గా మారిపోయింది. అంటే స్టాప్ లాస్ ఎంట్రీ, ఇది టార్గెట్ కి వెళ్ళలేదు, స్టాప్ లాస్ కొట్టింది. అండ్ మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది, ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం 15 minutes లో బుల్లిష్ గా ఉంది డబుల్ ఇంజన్. సో ఇక్కడ ఎంట్రీ బేరిష్ ఎంట్రీ తీసుకోవడం కొంచెం రిస్కీ. ఒకవేళ ఇన్ కేస్ ఇది బేరిష్ గా వెళ్ళాలి అంటే డబుల్ ఇంజన్ కూడా బేరిష్ గా మారితే మాత్రమే మనకి 1 sided గా ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడు జరిగిందండి? ఈ క్యాండిల్లో జరిగింది. ఈ క్యాండిల్లో మనకి ఆల్రెడీ డబుల్ ఇంజన్ అనేది బుల్లిష్ గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా మనకి ఈ క్యాండిల్లో బుల్లిష్ గా మారింది. సో ఇది ఎప్పుడైతే బుల్లిష్ గా మారిందో అక్కడి నుంచి ఇంకా మార్కెట్ వెనక్కి తిరిగి చూడలేదండి. సో వన్స్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 5 minutes లో కూడా ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కొంత కాలక్షేపం చేసింది. ఈ కాలక్షేపం చేయడానికి కూడా కారణం ఏంటి మీకు ఐడియా ఉంది కదండి. 15 minutes లో డబల్ ఇంజన్ ఏమో బుల్లిష్ గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది. సో రెండు డైరెక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాలక్షేపం చేసింది. సో ఈ క్యాండిల్లో ఎప్పుడైతే రెండు ఒకే సైడ్కి వచ్చాయో అక్కడి నుంచి భూమ్ ర్యాలీ జరిగిందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మీ కళ్ళ ముందే ఉంటుందండి. క్యాండిల్ స్టిక్స్ అనేవి మీకు చెబుతాయి నేను ర్యాలీ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఈ లెవెల్, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి. బట్ ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో మీరు ఏమనుకుంటారు, రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోకూడదు. బట్ ఏం జరిగింది ఇక్కడ? డబల్ ఇంజన్ ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది. ఓకే, ప్రిఫరెన్స్ 1 ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చింది బుల్లిష్ గా. సో ఏం చేయాలి? యూ హ్యావ్ టు గివ్ ద స్పేస్ టు మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. సో
ఈ స్వింగ్ లో అనేది ఇక్కడ కాదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ. ఈ లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మూవ్ అవ్వడానికి స్పేస్ వస్తుంది. చూసారా అండి ఎంత స్పేస్ వచ్చిందో. సో ఇప్పుడు దీనికి రెసిస్టెన్స్ జోన్ ఏది? దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అవునా అండి? సో మార్కెట్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది అప్ టు 230 పాయింట్స్, అంటే 1% పెరిగిందండి. అండ్ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్స్, బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్. అండ్ ఈ రోజు ఎక్స్పైరీ కూడానండి. సో మార్కెట్ చాలా మంచిగా పెరిగింది. దానితో పాటు ఎవరైతే ఈ లెవెల్ కంటే పైన క్లోజ్ అవ్వదు అని 23,450, 23,500, 23,600, 23,650 ఎవరైతే కాల్స్ ని రైట్ చేసుకుని కూర్చున్నారో, ఎవరండి వీళ్ళు? కాల్ రైటర్స్. ఇవాళ ఎక్స్పైరీ డే. ఎవరైతే సిఈని రైట్ చేసుకుని కూర్చున్నారో ఒక్కొక్క క్యాండిల్ వెళ్లే కొలది వీళ్ళు కాల్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయాలి. అంటే కాల్ ని సెల్ చేసుకుని కూర్చున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా కాల్స్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తే కాల్ ని బై చేయాలి. స్క్వేర్ ఆఫ్ చేయాలంటే బై చేయాలి కదండి. సో వీళ్ళు ఎప్పుడైతే కాల్ ని బై చేస్తారో మార్కెట్ ఇంకా ఎక్కువ బై ఆర్డర్స్ రావడం వల్ల ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళిపోతుంది. చూడండి 450, 500, 550, 600 మీకు నేను చూపించిన ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి నేను ఇది చూడండి ఏంటండి, ఇది రెడ్ కలరు కాల్ ఓఐ. ఇది ఇంక్రీజ్ అంటే ఇలా డాట్స్ ఉన్నదాన్ని ఇంక్రీజ్ అయినట్టు కదా. బట్ ఇలా ఎంటీ బాక్స్ ఉన్నది డిక్రీజ్ అంటే తగ్గినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లెవెల్ గురించి మాట్లాడుకున్నామండి? 23,450 కదా. సో 23,450 ఇక్కడ ముందుగా రైటింగ్ జరగలేదు, 400 జరిగింది. చూడండి 400 దగ్గర కాల్ చేంజ్ ఓఐ -9.41 lakh అని ఉంది చూసారా, కింద నుంచి రెండో లైన్. నేను ఇక్కడ కదిపితే ఇది పోతుంది అందుకని కదపట్లేదు. సో కాల్ ఓఐ చేంజ్ అని బ్లాంక్ బాక్స్ ఉంది చూడండి, కింద నుంచి రెండో బాక్స్. ఓకే, అక్కడ అంతమంది ఏం చేశారు? డిక్రీజ్ చేశారు, పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసేసారు. ఎందుకు? బికాస్ వీళ్ళకి లాసెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి కాల్ ఓఐ చేంజ్ -5.8 lakh, ఇక్కడ -8 lakh, -16 lakh. చూసారా 16 లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు లాస్ లో బుక్ చేశారు. అంటే చేంజ్ చేసేసారు. ఎందుకు? లాస్ వచ్చేస్తుంది. 23,700 అంటే మార్కెట్ దగ్గరగా ఇక్కడ ఉన్నప్పుడు కదా. సో మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది అంటే వీళ్ళు హ్యూజ్ లాసెస్ లో ఉండుంటారు. ఇక్కడెక్కడో రైట్ చేసుకుని కూర్చుంటారండి. ఇక్కడెక్కడో మార్కెట్ ఇక్కడున్నప్పుడు 23,700 కంటే పైకి వెళ్ళదు అని రైట్ చేసుకుని కూర్చున్నారు. బట్ మార్కెట్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంది. సో ఇక్కడికే వీళ్ళు చాలా హ్యూజ్ లాసెస్ లో ఉంటారు. సో అందుకే ఇక్కడ మీరు ఫిగర్ చూస్తే 16 లక్షల కాంట్రాక్ట్స్ ఏం జరిగిందండి? సెల్లింగ్ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి కాల్స్ ని బై చేస్తారో మార్కెట్ ఇంకా అగ్రెసివ్ గా పైకి వెళ్ళిపోతుంది. మార్కెట్ యాక్చువల్ గానే పైకి వెళ్ళిందండి. సో బేసికల్ గానే మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ దాంతో పాటు ఈ కాల్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాసెస్ ని రికవరీ చేసుకోవడానికి ఈ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయడం వల్ల ప్రతి లెగ్ లోని 23,500 దగ్గర నుంచి 550, 600, 650, 700, 750, 800 కూడా అప్ టు 800 వరకు కూడా మనకి షార్ట్ స్ట్రాటజీస్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. 850 దగ్గర క్లోజ్ అయిందండి మార్కెట్, దగ్గరగా 850. సో చాలా పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు. వీళ్ళ మూలంగా కూడా మార్కెట్ చాలా హైగా ర్యాలీ అయ్యింది. ఓకే, అండ్ ఇక్కడ చెప్పవసరం లేదు అనుకుంటున్నాను. వన్స్ ఇక్కడ మనం ఈ లెవెల్ వేసుకున్న స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్. ఇక్కడ కంటిన్యూస్ గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కూడా అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది అప్ టు దాదాపుగా 400 పాయింట్స్ అండి. 1.7% ర్యాలీ అయింది మార్కెట్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ర్యాలీ అన్నమాట. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి కూడా యాక్చువల్ గా బుల్లిష్ గానే ఉంది. నేను ఏం చెప్పానండి నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పినప్పుడు, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకోండి. ఒకవేళ చిన్నది కింద ఉందండి, బాగా చిన్న జోన్ వస్తుంది అంటే అప్పుడు ఈ జోన్ తీసుకోండి అని చెప్పాను. ఈ జోన్ అండ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ లో తీసుకోమని చెప్పాను. ఎగ్జాక్ట్ గా అదే జోన్ లో ఉంది చూసారా మార్కెట్. ఎగ్జాక్ట్ గా అదే జోన్ అండి మనకి. ఫస్ట్ మీరు ఈ క్యాండిల్ ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా డబల్ ఇంజన్ బుల్లిష్ గానే ఉంది. మీరు ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ తీసుకోవడానికి దెర్ ఇస్ నో స్కోప్. డబల్ ఇంజన్ చూడండి ఎలా ఉంది, డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. ఇక్కడెక్కడా కూడా మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవడానికి దెర్ ఇస్ నో ఛాన్స్. ఓకే, సో మీరు ఏం చూసినా సరే బుల్లిష్ ఎంట్రీస్ కోసం చూడాలి. అలా కాదండి, నేను ఒకవేళ 5 minutes లో చూసాను అంటే 5 minutes లో ఇలా చూడండి. సో 15 minutes లో ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది కదా.
సో 15 మినిట్స్లో బుల్లిష్గా ఉంది. ఒకవేళ 5 మినిట్స్లో బేరిష్ ఎంట్రీ ఇస్తే తీసుకోవచ్చు, తీసుకోవద్దు అని నేను చెప్పను, తీసుకోవచ్చు. బట్ చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. అదే 15 మినిట్స్ బుల్లిష్గా ఉంది కాబట్టి 5 మినిట్స్ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, అప్ టు టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే, ఇది ఫస్ట్ టార్గెట్. అండ్ మళ్ళీ రెండోసారి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇంతవరకు, ఎంతవరకునండి, రెసిస్టెన్స్ జోన్. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అండ్ రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్సే కాదు, అప్ టు ఇది 1 జోన్ వరకు కూడా వెళ్ళింది. 300 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ రెండోసారి మళ్ళీ రీఎంట్రీ పాయింట్ అండి కదా, మళ్ళీ రీఎంట్రీ పాయింట్ ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేసు రీఎంట్రీ పాయింట్ తెలియలేదు అనుకుంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ లో చెప్పిన ఈ సూత్రం ఐడియా ఉంది కదండి. ఫెకినాషి పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు కలర్ చేంజింగ్ క్యాండిల్, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కలర్ చేంజింగ్ క్యాండిల్, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కలర్ చేంజింగ్. అండ్ మీకు ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇచ్చిందండి. 15 మినిట్స్ ఏ సైడ్కి అయితే ఉందో అదే సైడ్కి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయింది. చాలా చాలా సూపర్గా చూసారా అండి. 2.22 అండి, దాదాపుగా 1100 పాయింట్లు మూవ్ అయిందండి. 2%, చాలా ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాయి యాక్చువల్గా ఈరోజు మార్కెట్ని. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఈరోజు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా, ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ROI తీయగలిగారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.